కృష్ణుడు చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు. ఒకరోజు కృష్ణుడు శ్రీరాముడు ఇంకా మిగిలిన పిల్లలతో ముట్టుకుని ఆట ఆడుతూ ఉంటాడు. అందులో భాగంగా శ్రీరాముడిని ముట్టుకుని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు. శ్రీరాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నేను కావాలనే నీకు దొరికిపోయాను, నిజానికి గెలిచింది నేనే అని అంటాడు. దాంతో శ్రీరాముడు బలరాముడిని పిలిచి, మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని తొండాట్లాడుతున్నాడు అని చెప్తాడు. దానికి బలరాముడు, వీడు అసలు నా తమ్ముడే కాదు, వీడు మా అమ్మా నాన్నలకి పుట్టనే లేదు, మా అమ్మా నాన్న ఇద్దరు ఎర్రగానే ఉంటారు, కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో, మా అమ్మా నాన్నలు ఎక్కడి నుంచో కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు. బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి యశోదాదేవికి జరిగింది చెప్తాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడు కన్నీళ్లను తుడుస్తూ, బలరాముడు పుట్టినప్పటి నుంచి మొరటోడే, వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు, మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు మీ అన్నయ్య కంట నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక వెన్నముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఊరుకోబెడుతుంది. అందరూ చెప్పండి హరే కృష్ణ.